సో మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం చేంజ్ అయింది. ఏఐ వచ్చేసిన తర్వాత సిస్టమ్ మొత్తం చేంజ్ అయింది. సో ఫ్యూచర్‌లో ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే ఫ్యూచర్ బావుంటుంది? అండ్ కోర్సెస్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సినటువంటి స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? ఇప్పుడు ట్రెండ్ అంతా ఏఐ గురించి మాట్లాడుతున్నారు. మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదంటే మీడియా చూసినా ఏఐ జాబ్స్ తీసుకెళ్ళిపోతుంది, మీరు ఇంట్లోనే కూర్చోవాల్సి ఉంటుంది అని ఇలాంటి కొన్ని మనం వింటూ ఉంటాము. దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది కొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బిల్ గేట్స్, ఇలాన్ మస్క్, నెక్స్ట్ ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నిలేకని, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలా చాలా మంది చెప్పేది ఏంటంటే తప్పకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. సరే ఏఐ అంటే ఏంటి కాదు, టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ అంతే. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏదైనా సమాచారం కావాలి అని అంటే కేవలం సెర్చ్ ఇంజిన్ మీద మనం డిపెండ్ అయ్యేవాళ్ళం, బ్రౌజర్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాయి కదా, అంటే ఇప్పుడు కూడా సెర్చ్ చేస్తున్నాం కానీ ఒక యాప్ వాడుతున్నాం దానికోసం. మనం వాయిస్ డిటెక్ట్ చేసేసి అది చెప్పేస్తుంది. ఒకప్పుడు కూడా సినిమాలు చూసేవాళ్ళం కానీ సీడీల రూపంలో చూసేవాళ్ళం, అంటే సీడీలు వేసుకొని ఇంకో దగ్గర వేసుకొని. ఇప్పుడు అట్లా కాదు, ఓటీటీ వెబ్ సిరీస్ చాలా వచ్చినాయి. అంటే టెక్నాలజీలో వచ్చే మార్పే ఏఐ, అంటే ఇంకా బెటర్మెంట్, సింపుల్గా ఆడియన్స్కి అర్థం అవడం కోసం. సో అలాంటి బెటర్మెంట్లో తప్పకుండా కొన్ని జాబ్స్ని టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది. అంటే ఆల్రెడీ రొటీన్గా చేసే జాబ్స్ రీప్లేస్ చేస్తుంది. సో రొటీన్ కాకుండా డిఫరెంట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యను పరిష్కరించడం, డెసిషన్ మేకింగ్, క్రియేటివిటీ, పీపుల్ మేనేజ్మెంట్, ఇలాంటి చోట్ల మాత్రం ఏఐ పెద్ద ప్రభావం చూపించలేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న వేదిక. ఈ ఏంటనంటే ప్రతి సంవత్సరం వీళ్ళు స్కిల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. వీళ్ళు చెప్పేది ఏంటనంటే 2030 సంవత్సరం కల్లా ఇప్పుడున్న జాబ్స్లో 1/3 జాబ్స్ పోతాయి. అట్ ది సేమ్ టైం కొత్త జాబ్స్ వస్తాయి. అంటే ఎగ్జిస్టింగ్ జాబ్స్ పోతాయి.